అండ్ మనం రెగ్యులర్గా మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, ఉమెన్స్ డేలు అనేసి చాలా మనకు తెలియనివి కొత్తవి ఎన్నెన్నో జరుపుకుంటుంటాం కదా. అలాగే అక్టోబర్ 16th కూడా చాలా స్పెషల్ డే అండి. అది ప్రపంచ ఆహార దినోత్సవం. మనం ప్రతిరోజు 3 పూట్ల తినే ఆహారాన్ని పండించే రైతుని మనం తినే ముందు తలుచుకుంటామో లేదో తెలియదు, కానీ కనీసం ఈ ఒక్క రోజన్నా మనము రైతులకి మన సైడ్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి ఈరోజు. సో మనం ఫస్ట్ మన సైడ్ నుంచి రైతులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు మనం ఏంటంటే లాస్ట్ వీక్ మన గార్డెన్లో 3 weeks ముందు క్యారెట్స్ వేసాం కదా, అవన్నీ చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు వేసినవి అన్నీ స్ప్రౌట్ అయ్యాయి. ఇంకా ఏంటంటే ఈ సీజను మెయిన్గా అక్టోబర్ అనేది మనము బీన్స్ కానీ లేకపోతే స్పీనాచ్ కానీ చుక్కకూర ఇట్లాంటి చలికాలంని ఇష్టపడే పంటలు ఉంటాయి కదా, అలాంటి వేసుకునే దానికి కరెక్ట్ టైం అనమాట. ఇప్పుడు నేను వేసి ఒక 20 days అవుతుందండి. బీన్స్ చాలా చక్కగా వచ్చాయి. ఇప్పుడే అన్నీ ఈరోజు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడే వాటికి పూత కూడా స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంటి దగ్గర నుంచి పుల్లటి మజ్జిగ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను వీటికి అన్నిటికీ స్ప్రే చేద్దాం అనేది. సో బీన్స్ ఏంటంటే చలికాలంలో పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. మనం వేసుకున్న ఒక 30 daysకి ఫ్లవరింగ్ వస్తుంది, 45 daysకి కాయలు అనేవి వచ్చేస్తాయి. 2 to 3 monthsలో దాని క్రాప్ టైం అనేది కూడా అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మనం ఒక 20 మొక్కలు అలాగ పెట్టుకున్నామంటే మనకి కావాల్సిన బీన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అది కూడా మనం ఏంటంటే బ్యాచెస్గా అంటే ఒక 20 మొక్కలు ఒకసారి, మళ్ళీ ఒక 1 month తర్వాత ఇంకొన్ని అట్లాగా బ్యాచెస్గా డివైడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం హ్యాపీగా ఈ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు బీన్స్ అనేవి చక్కగా పండించుకోవచ్చండి. అదే మనము వీటిని సమ్మర్లో వేసినప్పుడు మనకి ఎక్కువగా బీన్స్ సమ్మర్లో వేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆకులు ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి, ఎక్కువ ఎండని అస్సలు తట్టుకోలేవు. అందుకే మనం ఎప్పుడైనా సమ్మర్లో బీన్స్ వేసినప్పుడు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆకులన్నీ మాడిపోయినట్టుగా బ్రౌన్గా అయిపోతాయి అనమాట. కరెక్ట్ టైంలో కరెక్ట్ మనము ఆ సీజన్కి ఏది వేసుకోవాలో అది వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. సో నేను వేసానండి, నాకు దీనిలో మధ్యలో ఒక్కసారి పచ్చపురుగులు అనేవి కనిపించాయి. సో చూసిన వెంటనే ఏం చేశానంటే ఆకులో ఎక్కడెక్కడైతే అవి నేను చూసానో అవన్నీ ఆ రోజే నా చేత్తోనే నలిపి తీసేసాను. తర్వాత మళ్ళీ ఇంకా నాకు కనిపించలేదు. కొన్ని ఫ్లైస్ అయితే కనపడుతున్నాయి, అవి ఏంటంటే ఇట్లాగా ఆకులకి హోల్స్ పెట్టేసి తినేస్తుంటాయి. వీటి వల్ల పెద్దగా డ్యామేజ్ ఏమి ఉండదండి. మనకి ఎప్పుడైనా కూడా ఆకుల్ని మొత్తం తినేసే పురుగులు కానీ రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, వాటి వల్లే డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈరోజు వీటికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తానండి బీన్స్కి. మనం ఫ్లవరింగ్ స్టేజ్లో ముందే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇట్లా మజ్జిగ అనేది ప్రిపేర్ చేసుకుంటే పూత అనేది రాలదు. సో ఈసారి నేను ఈ పుల్లటి మజ్జిగలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశానండి. అదేంటంటే మనం ఎప్పుడైనా మజ్జిగ పులవబెడతాం కదా, పెరుగుని పులవబెట్టేటప్పుడు దానిలో ఏదైనా ఒక చిన్న కాపర్ది ఏదైనా స్పూను మూతో మన దగ్గర ఏది ఉంటే అది కాపర్ది దానిలో వేసి ఒక 4 days బాగా పులిసిన తర్వాత స్ప్రే చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట మజ్జిగ అనేది. అంటే ఫంగిసైడ్గా కానీ ఇంకా పెస్టిసైడ్గా నైట్రోజన్ సోర్స్ కూడా వస్తుందంట. ఇది అంతవరకు నిజమో నాకు తెలియదండి, నేను ఒక ఆర్టికల్లో చదివాను. సరే ట్రై చేసి చూద్దాం అనేసి ఈసారి మజ్జిగలో ఒక చిన్న రాగి మూత వేసి చేశాను. మజ్జిగ అనేది అది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు కానీ కాపర్ది, బట్ మజ్జిగ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫ్లవరింగ్ అనేది రాలడం అనేది అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి. సో మనం ఇదే కరెక్ట్గా ఇట్లాగా ఫ్లవరింగ్ వచ్చే ముందే స్ప్రే చేయాలన్నమాట. సో పాలకూర కూడా మనం ఈ సీజన్లో బాగా పెరుగుతుంది అనుకున్నాం కదా, నేను వేసానండి. చూడండి వేసి జస్ట్ 20 days అయింది. కొన్ని అయితే బాగా స్ట్రాంగ్గా చక్కగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు స్పీనాచ్ చేసుకునేదానికి ఇది కూడా కరెక్ట్ సీజన్ అనమాట. ఇంకా నేను అక్కడక్కడ కొన్ని వెల్లుల్లి కూడా గుచ్చానండి. వెల్లుల్లి అనేది కొంతవరకు మనకి పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది. చాలా వరకు కెమికల్ ఫార్మింగ్లో కొన్ని పురుగుల్ని కంట్రోల్ చేయడానికి సల్ఫర్ బేస్డ్ ఉండే కెమికల్స్ని స్ప్రే చేస్తారనమాట. మనము ఆనియన్ కానీ లేకపోతే ఇట్లాంటివి గార్లిక్ ఇలాంటివి గుచ్చినప్పుడు న్యాచురల్గా ఈ లీవ్స్ నుంచి మనకు ఆ సల్ఫర్ స్మెల్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొన్ని రకాల పురుగులు కొంతవరకు కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చుక్కకూర కూడా వేసామండి. చుక్కకూర కూడా మనకి చలికాలం బాగా పెరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఫుల్ వీడ్స్ ఉన్నాయండి. ఇవాళ వీడియో అయిపోయిన తర్వాత ఫుల్ ఈ వీడ్స్ అన్నీ కూడా క్లీనప్ చేయాలి. చాలా గార్డెన్ వర్క్ ఉందండి. సో నాకు ఎప్పుడు గార్డెన్కి వచ్చిన ఎక్స్ట్రా వర్క్ అనమాట మా వాడికి పనులు చూసుకుంటూ మధ్యలో మేము వీడియోలు చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అదే అండి బీన్స్ ఇంతకుముందు ఎవరైనా వేసి
చక్కగా అంటే పెరగకుండా ఉండడం, చనిపోవడం అట్లాంటివి ఉంటే ఇప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే ఇది కరెక్ట్ సీజన్ అండి. బీన్స్ అనేవి బేసిక్గా చలికాలం పెరిగే పంట. సో అక్టోబర్ నుంచి మార్చ్ వరకు వేసుకుంటే చక్కగా పెరుగుతాయి. సో మీరు కూడా వేయండి. ఇవేనండి వాటి గార్డెన్ వర్క్స్ అనమాట. సో మొత్తానికి మనం వేసిన సీడ్స్ అన్నీ బాగానే స్ప్రౌట్ అయ్యాయి, ప్రస్తుతానికి బాగానే పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇవి ఎలా ఉన్నాయి, ఇంకెట్లా పెరుగుతున్నాయి, వీటి అప్డేట్స్ మేబీ మనం నెక్స్ట్ వీడియో తీసే టైంకి మనకి బీన్స్ కూడా వచ్చేస్తాయేమో, చూద్దాం. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.